హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు ఈరోజుకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ చూసే ప్రయత్నం చేద్దాము. వీడియోని చివరి వరకు చూసి కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా డైలీ కరెంట్ అఫైర్స్ టెస్టులు కానీ లేదంటే జనరల్ స్టడీస్కి సంబంధించిన టెస్టులు కానీ కావాలనుకున్నట్లయితే మన యొక్క వెబ్సైట్లో డైలీ అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే డైలీ జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ కూడా అప్డేట్ చేస్తున్నాను. తప్పకుండా వెబ్సైట్ని అయితే డైలీ ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ముందుగా డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూద్దాము. డిఎస్సి ఫలితాల కోసము ఎదురుచూపులు. జిఆర్ఎల్ విడుదలలో జాప్యంపై అభ్యర్థుల అసహనము. వివరాలు చూసినట్లయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి డిఎస్సి ఫలితాల కోసము అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు మొత్తము 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వము డిఎస్సి పరీక్షలు నిర్వహించిన విషయము తెలిసిందే. అయితే ఆగస్టు 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అభ్యంతరాలను పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్ ద్వారా స్వీకరించి ఈ నెల 6న పాఠశాల విద్యాశాఖ తుది కీని విడుదల చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే పరీక్షల తుది కీ ఖరారైన తర్వాత డిఎస్సి మార్కులకు టెట్ మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకు లిస్టును విడుదల చేస్తారు. తుదికి ఖరారై దాదాపు 20 రోజులకు పైగా గడుస్తున్నా కూడా ఇప్పటికీ డిఎస్సి జిఆర్ఎల్ అంటే జనరల్ ర్యాంకింగ్ జాబితాను ఇంకా విడుదల చేయకపోవడం పట్ల అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే డిఎస్సి తుదికి విడుదల చేసిన తర్వాత ఆన్లైన్ టెట్ మార్కుల సవరణకు అవకాశము కల్పించారు. ఈ గడువు కూడా ఈ నెల 13వ తేదీన ముగిసింది. తుదికి విడుదల తర్వాత కూడా జిఆర్ఎల్ ఎందుకు ప్రకటించలేదో అధికారులు చెప్పడం లేదు. ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారు అన్న విషయం అధికారికంగా వెల్లడించాలని అభ్యర్థులు కోరుతున్నారు. 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితా. డిఎస్సి జిఆర్ఎల్ ప్రకటించిన తర్వాత జిల్లాల వారీగా రిజర్వేషన్ల ప్రకారము 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాను వెల్లడిస్తారు. జిల్లా విద్యాధికారులు ధ్రువపత్రాల పరిశీలన అనంతరము మెరిట్ ఉన్నవారికి నియామక ఉత్తర్వులను జారీ చేస్తారు. 2008 డిఎస్సి అభ్యర్థుల జాబితాలో తప్పులు. మొదలు కాని సర్టిఫికేట్ల వెరిఫికేషన్. రెండో జాబితాలో అర్హుల పేర్లు గల్లంతు. వివరాలు చూసినట్లయితే దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించని చందంగా మారింది 2008 డిఎస్సి అభ్యర్థుల పరిస్థితి. 15 ఏళ్ల అధికారుల తప్పిదాన్ని ఎత్తిచూపి డిఎస్సిలో జరిగిన అక్రమాల అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే వారి పోరాటము ఫలించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 2008 డిఎస్సి అభ్యర్థుల్లో మెరిట్ జాబితాలో ఉన్నవారిని కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్జిటి పోస్టుల్లో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గురు, శుక్రవారాలు అర్హులైన జాబితాను డిఈఓ వెబ్సైట్లో పొందుపరచాల్సిందిగా అన్ని జిల్లాల్లో అభ్యర్థుల మెరిట్ జాబితాలో ప్రదర్శించారు. కరీంనగర్ జిల్లాలో మెరిట్ జాబితా లేకపోవడంతో డిఈఓ కార్యాలయం వద్ద అభ్యర్థులు పడిగాపులు కాశారు. జాబితాలో 61 మంది పేర్లు మాత్రమే ఉన్నాయి. వాళ్ళలోనూ 2 ఉద్యోగాలు వచ్చిన వారు, స్కూల్ అసిస్టెంట్గా వెళ్ళిన వారు ఉన్నారు. దీంతో జాబితాలో దొరికిన తప్పులను సవరించి మరో జాబితాను శుక్రవారం వెబ్సైట్లో పొందుపరిచారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ పీడిఎఫ్లో చదువుకోండి. పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. గ్రూప్ 1 నోటిఫికేషన్ చెల్లదు. గ్రూప్ 1కి సంబంధించి ఈరోజు ఇచ్చినటువంటి దాదాపు అన్ని పత్రికల్లో ఇదే అప్డేట్ అయితే ఉంది. వివరాలు చూద్దాము. గ్రూప్ 1 పోస్టుల భర్తీ నిమిత్తము 2022లో జారీ చేసినటువంటి నోటిఫికేషన్ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడము చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దామోదర్ రెడ్డి మరో 5గురు హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్పై జస్టిస్ పుల్లా కార్తిక్ శుక్రవారము విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది జె సుధీర్ వాదనలు వినిపిస్తూ 2022లో 503 పోస్టుల భర్తీ నిమిత్తము నోటిఫికేషన్ జారీ చేశారని, వివిధ కారణాల వల్ల పరీక్ష రద్దయిందని తెలిపారు. ఇక ఇదే న్యూస్కి సంబంధించి మరొక పత్రికలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చదువుదాము. గ్రూప్ 1 తాజా నోటిఫికేషన్పై హైకోర్టులో పిటిషన్లు. పాతది రద్దు చేయకుండా మరొకటి జారీ తగదంటూ వాదనలు. 30కి విచారణ వాయిదా.
గ్రూప్ 1 పోస్టులకు 2022లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా మరొకటి జారీ చేయడం చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వివిధ కారణాలతో పరీక్ష రద్దయిందని తెలిపారు. నాడు పరీక్షలో పాల్గొన్నటువంటి అభ్యర్థులకే ఈ నోటిఫికేషన్‌ను పరిమితం చేయాల్సి ఉందన్నారు. 503 ఖాళీలకు అదనంగా మరో 60 పోస్టులను కలిపి తాజాగా మరొకటి జారీ చేయడము చెల్లదన్నారు. ఈ 60 ఖాళీలను విడిగా భర్తీ చేయాలని కోరారు. ఎస్టీ రిజర్వేషన్లను 6-10% పెంచడము సరికాదన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, పరీక్షను రద్దు చేసి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసే అధికారం దానికి ఉందని పేర్కొన్నారు. ఇక ఇదే న్యూస్‌కి సంబంధించి మరొక పత్రికలో ఇచ్చారు. ఈ విధంగా పోస్టులు పెంచి ఇచ్చినా కూడా నోటిఫికేషన్ చెల్లదు. గ్రూప్ 1పై మళ్ళీ కేసులు. గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం 2022లో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చెల్లదంటూ దాఖలైనటువంటి పిటిషన్లు హైకోర్టులో శుక్రవారం విచారించింది. పిటిషనర్ తరపు న్యాయవాది ఈ యొక్క 503 పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేశారని, వివిధ కారణాల వల్ల పరీక్ష రద్దయిందని కోర్టుకు తెలిపారు. అయితే అదనంగా ఏదైతే మళ్ళీ 60 పోస్టులను కలిపి నోటిఫికేషన్ జారీ చేయడం మాత్రము చెల్లదన్నారు. అంతకుముందు జారీ చేసినటువంటి ఏదైతే 503 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారో అది మాత్రమే వ్యాలిడ్ అంటూ కూడా ఇక్కడ తెలపడం అయితే చూడవచ్చు. ఇక ఇదే న్యూస్‌కి సంబంధించి మరొక పత్రికలో ఇచ్చారు. ఇది ఈ విధంగా మెయిన్స్‌కు మళ్ళీ అభ్యర్థులను ఎంపిక చేయాలి. గ్రూప్ 1పై పిటిషనర్ల వాదనలు. టీజీపీఎస్సీకి అన్ని అధికారాలు ఉంటాయన్న ప్రభుత్వము. రీనోటిఫికేషను కోర్టు ధిక్కరణే అంటూ వ్యాఖ్య. ఇక్కడ ఎవరైతే ఇప్పుడు మెయిన్స్‌కి ఎంపికయ్యారో వారిని ఆ యొక్క లిస్టును క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆ యొక్క ఎవరైతే ఈ మెయిన్స్‌కు క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులను మళ్ళీ సెలెక్ట్ చేయాలి అంటూ కూడా ఇక్కడ వాదనలు అయితే వినిపిస్తున్నారు. గ్రూప్ 1 పరీక్షకు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే అధికారం టీజీపీఎస్సీకి లేదని పలువురు పిటిషనర్లు హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. అయితే తొలుత జారీ చేసిన నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ రద్దు చేయడము ధిక్కరణ కిందకే వస్తుంది అన్నారు. రెండో నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించినటువంటి ప్రిలిమ్స్‌లో తప్పుడు ప్రశ్నలు తొలగించి మెయిన్స్‌కు మళ్ళీ అభ్యర్థులను ఎంపిక చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ల వాదనను ప్రభుత్వము తప్పుపట్టింది. టీజీపీఎస్సీకి అన్ని అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఇక ఇది ఇప్పటివరకు ఈ యొక్క గ్రూప్ 1కి సంబంధించినటువంటి అప్డేటు. మరి దీనిపై టీజీపీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? మరొక నోటిఫికేషన్ విడిగా జారీ చేస్తారా? లేదా ఇదే నోటిఫికేషన్ మళ్ళీ కంటిన్యూ చేసి అభ్యర్థులను అలాగే ఎవరైతే మెయిన్స్‌కి ఎంపికయ్యారో వారితో పాటే ఎగ్జామ్ నిర్వహించి రిక్రూట్మెంట్ భర్తీ చేస్తారా? లేదా అనేది మనమైతే వేచి చూడాల్సి ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నేడు గురుకుల టీచర్ల మహాధర్నా. టీఎస్‌యూటీఎఫ్ గురుకుల టీచర్ల జేఏసీ వివరాలు చూసినట్లయితే గురుకుల విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీఎస్‌యూటీఎఫ్ గురుకుల టీచర్ల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లుగా ఆ సంఘము రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, సెక్రటరీ చావరావి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించేదాకా ఉద్యమిస్తామని వారు తెలిపారు. గత కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని, దానికి కొనసాగింపుగా ఈ మహాధర్నా నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. హైటెక్ సిటీలో హెచ్సిఎల్ కొత్త క్యాంపస్. 5,000 మంది ఇంజనీర్లకు ఉద్యోగాలు. కొత్త క్యాంపస్ ప్రారంభానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానము. మంచి మరింత ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. త్వరలో హైటెక్ సిటీలో హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ ప్రారంభిస్తోంది. ఇందులో అదనంగా 5,000 మంది ఇంజనీర్లకు ఉద్యోగాలను కల్పించనుంది. శుక్రవారం సచివాలయంలో హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవానికి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న విద్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు. నెక్స్ట్ ఈరోజుకి సంబంధించి కొన్ని నోటిఫికేషన్ల అప్డేట్స్ అయితే చూద్దాము. ఎస్బీఐలో 1,497 ఉద్యోగాలు. ఎస్బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. పలు విభాగాల్లో 1,497 డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఎస్సి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగిన వారు వీటికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 4వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇతర వివరాల కోసము వెబ్సైట్ వచ్చేసి sbi.co.in వెబ్సైట్ మీరు సంప్రదించవచ్చు. లేదా మన యొక్క వెబ్సైట్లో ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అప్డేట్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ రోజుకి సంబంధించిన కొన్ని కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ చూద్దాము. ఎక్కువ కరెంట్ అఫైర్స్ అయితే లేవు. ముందుగా ఉత్తమ పర్యాటక గ్రామాలుగా నిర్మలు, సోమశిల వివరాలు చూసినట్లయితే తెలంగాణలోని నిర్మలు, సోమశిల గ్రామాలకు జాతీయ పర్యాటక అవార్డులు దక్కాయి. 2024 సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక శాఖ మొత్తము 8 కేటగిరీల్లో అవార్డులు ప్రకటించింది. ఇందులో ఉత్తమ పర్యాటక గ్రామము క్రాఫ్ట్స్ కేటగిరీలో నిర్మల్ జిల్లాలోని నిర్మల్, స్పిరిచువల్ వెల్నెస్ కేటగిరీలో నాగర్ కర్నూల్ జిల్లాలోని సోమశిల గ్రామాలు నిలిచాయి. వరల్డ్ టూరిజం డే పురస్కరించుకొని శుక్రవారం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈ అవార్డులను ప్రదానం చేశారు. నిర్మలు, సోమశిలకు జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలుగా అవార్డు రావడము పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గమైన కొల్లాపూర్లోని సోమశిలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడము అభినందనీయము అన్నారు. ఈ సందర్భంగా సోమశిల గ్రామస్తులకు, కళాకారులకు, పర్యాటక శాఖ అధికారులకు, సిబ్బందికి మంత్రి జూపల్లి శుభాకాంక్షలు తెలియజేశారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు జాబ్ అప్డేట్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే ఈరోజు ఇచ్చినటువంటి ఈనాడు, నమస్తే తెలంగాణ అండ్ అలాగే మిగతా వెలుగు, సక్సెస్ న్యూస్ పేపర్స్లో కనుక చూసినట్లయితే మోడల్ పేపర్స్ ఎవరైతే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అన్ని సబ్జెక్ట్స్లోని మోడల్ పేపర్స్ అయితే థియరీ ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.